హాయ్ అండి. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూసేద్దారండి. మనకి ఎంతో ఆరోగ్యమైన చేపల చేపల కర్రీ అయితే ఉన్నానండి, చూసేద్దారండి. మాట్లాడరా. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. బాయ్ అండి. ఇదిగోండి, ఈరోజైతే సండే స్పెషల్ ఏంటో చూసేద్దారండి. ఇదిగోండి, సండే స్పెషల్ అయితే చేపల కూర అయితే వండుతున్నానండి. చేపల కూరకు కావాల్సినవి అయితే ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే నేనైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఇదిగోండి చింతపండు తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే కర్రీ అయితే వండేస్తాను, చూసిండి ఎలా వండుతున్నాను. నా పద్ధతిలో నేనైతే వండుతున్నానండి. వాయిస్ అయితే కొంచెం సరిగ్గా రావట్లేదు, రొంప అయితే పట్టేసింది, గొంతుకు రొంప. ఇప్పుడైతే నేను ఇవి అయితే చేపల కూర అయితే వండుతానండి నా పద్ధతిలో, చూసేయండి. ముందైతే నూనె పోసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మనకు అలా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి, గ్రేవీ కూడా ఉంటుంది. ఇవ్వండి, ఉల్లిపాయ కూడా అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ని అయితే చక్కగా మగ్గాక అప్పుడైతే నేనైతే టమాటాలు అయితే వేసుకుంటానండి. కొంచెం మగ్గాక కాసేపు అయితే మగ్గనిద్దాం. ఒక 6 ఉల్లిపాయలు అయితే ఎలాగైనా చేసేద్దాం. ఇవ్వండి, చూడండి ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, టమాటా ముక్కలు అయితే చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా వేసుకొని కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇందులోనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇదిగోండి, చూడండి ఉల్లిపాయలు చక్కగా అయితే మగ్గిపోయి, టమాటా కూడా అయితే మగ్గింది చూడండి చక్కగా. కొంచెంసేపు అయితే మగ్గితే నూనె అంతా పైకి తీరేదాకా అయితే మగ్గిద్దామండి. ఇదిగోండి, చూడండి చక్కగా నూనె అయితే పైకి అయితే తేలింది కదా. ఇప్పుడైతే నేను ఉప్పు అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడైతే పసుపు, కారం,
ఇవైతే బాగా అయితే కలుపుకున్నాక నేనైతే చింతపండు పులుపు అయితే పోసుకుంటాను. ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే పోసుకుంటున్నానండి. మనకి ముక్కలు ములిగేదాకా అయితే చింతపండు పులుపు అయితే పోసుకుందాం. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మూత అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి చూడండి, చక్కగా చేపల కూర చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇందులో అయితే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, కొంతసేపు అయితే మగ్గనిద్దామండి. ఉడికాక కొంతసేపు అయితే నేను కొత్తిమీర వేసుకుని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఇవ్వండి, ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ దాకా అయితే పులుసు పోసాం కదా, చూడండి చక్కగా మరిగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీని టేస్ట్ అయితే ఎలా ఉందో మీకు అయితే చూపించేస్తాం. ఇదిగోండి, వేడివేడి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుందండి. ఇది చేప తలకాయ అండి. నేనైతే చేప తలకాయ తింటాను. ముక్కలు అయితే తినండి, ఫ్రై చేసిన ముక్కలు అయితే తింటాను.
మన వీడియో చూసే ముందు లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.